చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ రిటర్న్స్ రావట్లేదా? తప్పంతా మీదే, మార్కెట్ది కాదు. నేను ఈ వీడియోలో ఒక టాప్ 3 మిస్టేక్స్ గురించి మాట్లాడతాను. సో దట్ మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాక ప్రతి ఒక్కరు లాస్ట్ 6 మంత్స్లో నాకు రిటర్న్స్ రాలేదు, లాస్ట్ 1 ఇయర్స్లో రిటర్న్స్ రాలేదని చెప్పేసి బిగినర్ స్టేజెస్లో, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అనేది షిఫ్ట్ అవుతారనమాట. ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్ ప్రైస్ తగ్గినప్పుడు దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు అక్యుములేట్ ద మోర్ యూనిట్స్. ఓకేనా? దట్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఎగ్జిట్ అండ్ గో టు అనదర్ ఫండ్. ఓకేనా? ఆ టైంలో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎగ్జిట్ అవ్వకూడదు. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎప్పుడైనా కానీ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసి కాదు, ఫండ్ మేనేజర్ ప్రొఫైల్ చూసి. అంటే ఫండ్ మేనేజర్ ఏం చేశాడు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో, ఎంత డ్యూరేషన్ ఆ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు, లాస్ట్ 5 ఇయర్స్లో ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 7 ఇయర్స్ ఎలా ఉంది, 10 ఇయర్స్లో ఎలా ఉందని లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ అనేది చూడాలన్నమాట. ఓన్లీ మీరు రిటర్న్స్ మాత్రమే కాకుండా ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ ప్రొఫైల్ అనేది లాంగ్ టర్మ్లో కంపేర్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి గోల్ అనేది పెట్టుకోవట్లేదు. లైక్ ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ మీకు ఈ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో కొట్టండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.